సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండల కేంద్రం రామచంద్రారెడ్డి నగర్లోని శ్రీ స్నేహ BHEL లేక్ వ్యూ రెసిడెన్సీని మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్నేహ BHEL లేక్ వ్యూ రెసిడెన్సీ నిర్వాహకుల కమిటీ సభ్యుల మేరకు సందర్శించారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీగా విజయం సాధించిన అనంతరం తొలిసారిగా స్నేహ BHEL లేక్ వ్యూ రెసిడెన్సీని సందర్శించిన రఘునందన్ రావును నివాసితులు ఘనంగా స్వాగతం పలికారు. గణపతి పూజ అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో శ్రీ స్నేహ BHEL లేక్ వ్యూ రెసిడెన్సీలోని నివాసితులు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలను నివాసితులు ఆయనకు వివరించారు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రాక మంజీన నీరు అందడం లేదని, స్వచ్ఛమైన త్రాగునీరు లేక నివాసితులు పలు రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, వెంటనే GHMC అధికారులతో సంప్రదించి ఓసీ ఇప్పించుటకు, తద్వారా తమ నివాసంలోని నివాసితులు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలకు పరిష్కార మార్గం చూపాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎంపీ రఘునందనరావు మాట్లాడుతూ, తప్పకుండా మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని, వెంటనే సంబంధిత GHMC అధికారులకు ఫోన్ చేసి సమస్యలు వివరించారు. తనపై ఇంత అభిమానం చూపి అఖండ స్వాగతం పలికి తనను ఘనంగా సన్మానం చేసిన నివాసితులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోగయ్య, గుండం మోహన్ రెడ్డి, బాల మనోహర్, రామకృష్ణ గుప్తా, సజీవ్ నాయర్, మధుసూదన్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, ఆనంద్ రెడ్డి, శ్రీనివాసరావు, సంజీవ్, రంజిత్, కృష్ణారావు, మహేశ్వర్ రెడ్డి, జ్ఞానేశ్వరి, కల్పన, లక్ష్మి, లక్ష్మీనారాయణ, నారాయణ రెడ్డి, బలవంత్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, స్నేహ లేక్ వ్యూ నివాసితులు, నిర్వాహక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ముందు మీరు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పినాడు. సో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి గారితో చెప్పారు. ఉపేందర్ రెడ్డి గారు ఏం చెప్పినారంటే ఇవి 5 floors కంటే ఎక్కువ ఉన్నాయా? సో ఇది పర్మిషన్ ఇచ్చింది జోనల్ ఆఫీస్ కాదు, మాకు సంబంధం లేదు. దీనికి ఒక అతను CCP అని ఉంటాడు, CCP అంటే చీఫ్ సిటీ ప్లానర్ అని ఇంకొక అతను ఉంటాడు, అతని పేరు శ్రీనివాస్. అతని నెంబర్ పంపించినాడు. CCP గారితో మాట్లాడి వీళ్ళ సమస్య ఏముందో ఒకసారి వినండి, వీళ్ళకి ఓసీ వస్తే ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఈజీగా రావడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పాడు. ఇది 10 రోజులలో నేను 3 ఆఫీసర్స్ మాట్లాడితే తెలిసినటువంటి అంశం. మీ ముందే CCP గారితో మాట్లాడి ఎవరికో ఇద్దరికి బాధ్యత ఇచ్చి మీరు పోయి GHMC ఆఫీస్కి పోయి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తెచ్చుకుంటే, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిన మరుసటి రోజు మంచినీళ్ళు ఇవ్వడానికి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ రెడీగా ఉంది. ఇది లీగల్గా మనం బయట నుంచి చూస్తే బాగున్నాయి అపార్ట్మెంట్లు, లోపల చూస్తే కూడా బాగా నీట్నెస్ గా ఉంది, అంత చదువుకున్న వాళ్ళు ఎంప్లాయీస్ కాబట్టి సమస్యలు ఏం లేకపోవచ్చు అని నేను కొంత రావడంలో లేట్ జరిగింది. బట్ ఐ ట్రై టు ఫినిష్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇప్పుడే CCP గారికి మీ ముందే మాట్లాడుతున్నాను. అయితే నేను ఇవన్నీ కార్యక్రమాలు, టెంట్లు, కుర్చీలు, సోఫాలు ఇవన్నీ నేను అనుకోలేదు. కాలనీకి వస్తేనే ఎవరైనా పెడితే కొంచెం టిఫిన్ చేసి మీ ముందే సమస్యను వెళ్ళిపోతాను. గెలిచిన తర్వాత రాలేదు కదా అని చెప్పినాను. ఇంత ఆర్గనైజర్ గా ప్రోగ్రామ్ చేస్తారంటే నేను కూడా ఈ ప్రాంతాల్లోనే మా అందరి నాయకులు ఆర్గనైజ్ చేసి తెచ్చుకునేవాడిని. అందుకని నేను వచ్చింది మామూలుగా కట్టేసి కాళ్ళగా కలిసిపోదామని అనుకున్నాను. మీ అభిమానం ఓట్ల రూపంలో చూపించినప్పుడు ఇప్పుడు మళ్ళొకసారి మీ ప్రేమ అభిమానాన్ని నా మీద అంతే గొప్పగా చూపించారు. గెలిచిన తర్వాత నేను మీ దగ్గరికి రాకుండా ఏం చేయకుండా నేను మీకు అందరికి కూడా రుణపడి ఉంటా. తప్పకుండా మీ ఓసీ ఇప్పించడానికి ఏమి ఇబ్బందులు ఉన్నాయో ఇప్పుడు శ్రీనివాస్ అని CCP గారితో మాట్లాడి, రేపు సోమవారం కాబట్టి రేపు ఎవరు పోతారు మీ ఆఫీస్ నుంచి లేదా మీ అపార్ట్మెంట్స్ నుంచి ఎవరో ఇద్దరిని అటాచ్ చేసి ముందు ఓసీ ఇప్పిస్తాను. దానికి ఏమైనా డబ్బులు కట్టాల్సి ఉన్నాయి, ఏంది ఆయన ఏం మాట్లాడతాడో మీ ముందే ఇప్పుడే స్పీకర్ పెట్టి మాట్లాడతాను. నాకు తెలియదు. ఇక్కడికి వచ్చినాక జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం శ్రీనివాస్ అని CCP క్లియర్ చేయాలి, ఇది మేము ఇచ్చిన పర్మిషన్ కాదు అన్నాడు. అందుకనే బిల్డర్స్ వారి తరఫున ఉన్నటువంటి శ్రీనివాసరావు గారి ముందు మీ అందరి ముందే మాట్లాడతారు. ఒక 2-3 రోజులు ప్రభుత్వ కార్యాలయం కాబట్టి 2-3 సార్లు తిరగాల్సి వస్తే అసోసియేషన్ నుంచి ఎవరో ఒకరో ఇద్దరు బాధ్యత తీసుకొని తిరగండి. దయచేసి ఓసీ ఇప్పిస్తాను. మంచినీళ్ళు కూడా వీలైతే ఏప్రిల్ మాసంలో ఇప్పిస్తాను. ఇది ఫార్మల్ మీటింగ్ అనుకోని నేనేదో పెద్ద మీటింగ్, నేనేదో ఘనకార్యం చేసిన చెప్పడానికి రాలేదు. మీకు ఏదో చిన్న సమస్య ఉంది, ఎండాకాలం అంటే ఈ సమస్యను అడ్రస్ చేద్దామని వచ్చిన. ఇంత గొప్పగా స్వాగతం పలికి ఇంత గొప్పగా నన్ను ఆశీర్వదించినటువంటి మా అక్క జిల్లాలకి, కాలనీలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, వివిధ హోదాల్లో పనిచేసి రిటైర్డ్ అయిన వాళ్ళు పెద్దలు చాలా మంది ఉన్నారు. మీకు అందరికీ కూడా మరొకసారి శిరస్సు వచ్చి నమస్సుమాంజలు తెలియజేస్తూ, మీ ప్రేమ అభిమానం విజయ కొనసాగినంత కాలం దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం సుభిక్షంగా, ప్రశాంతంగా, ఈ దేశంలో ఎట్లాంటి అల్లకల్లోలం లేకుండా అందరూ సర్వే జన సుఖినో భవంతు అని చెప్పి అందరూ బాగుండాలని కోరుకునేటువంటి రీతి లోపల నరేంద్ర మోడీ గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని, ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇంత గొప్ప స్వాగతం పలికిన మీకు అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మైక్ నేనే ఎందుకు తీసుకున్నా అంటే అందరు మాట్లాడి మళ్ళీ ఏదో పొగిడి ఇట్లాంటి నాకు పొగుడుతలు, శాల్వాలు ఇట్లాంటివన్నీ కొంచెం దూరంగా ఉంటే నేను దయచేసి మన్నించాలి. మీ శాల్వాలు మీకే ఇచ్చిపోతున్నాను, ఏమనుకోవద్దు. ఒకటి వేసుకుంటే ఫార్మాలిటీ కోసం ఇంకా వదిలేసేది. టెంపుల్ దగ్గర మా అక్కలు ఇద్దరు వేసి అయిపోయిందని అనుకున్నాను. మళ్ళీ ఇక్కడ కూడా అదే కార్యక్రమం పెట్టిండ్రు. దయించి నేను ఎప్పుడైనా వస్తే శాల్వాలు, బోకేలు ఇట్లాంటివి ఏమి ఇవ్వకండి.
మీకు చేతనైతే 4 నోట్బుక్లు ఇస్తే కదా స్కూల్కి పోయినప్పుడు ఆ పేద పిల్లలకి ఎవరికైనా ఇస్తారు కాబట్టి వీటికి పెట్టే ఖర్చుని దయచేసి ఇది దురుపయోగమే, దయచేసి చేయకండి అని చెప్పి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను కాదు ఎవరు వచ్చినా కాలనీకి ఇట్లాంటి చేయడం వల్ల ఏం రాదు, దీనివల్ల ఫలితం ఉండదు. మీరు 4 నోట్బుక్లు ఇస్తే ఏదైనా ఒక కాలనీకో స్కూల్కో పోయినప్పుడు అక్కడ ఉండే పేద పిల్లలకి ఇస్తే వాళ్ళకైనా కొంచెం సహాయం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి లీడర్లు రాగానే చాలా